మంచు మనోజ్ భార్య మౌనికలు ఆళ్లగడ్డ పర్యటన ఆసక్తి రేపుతుంది. భూమా శోభి నాగిరెడ్డి 56వ జయంతి పురస్కరించుకొని నివాళులు అర్పించేందుకు దంపతులు వస్తున్నారు. భూమా అఖిలప్రియ భార్గవరామ్ కుమారుడు వీర నాగిరెడ్డికి మనోజ్ దంపతులు విశేష చెప్పనున్నారు. అంతేకాదు అరంగేట్రానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేయనున్నారు. టీడీపీ లేదా జనసేనలోకి మనోజ్ చేరే అవకాశం ఉంది. అయితే ఏ పార్టీలోకి వెళ్తారు అనేది మాత్రం ఉత్కంఠను రేపుతుంది. మంచు మనోజ్ భార్య మౌనికలు ఆళ్లగడ్డ పర్యటన ఆసక్తి రేపుతుంది. భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతి పురస్కరించుకొని నివాళులు అర్పించేందుకు దంపతులు వస్తున్నారు. భూమా అఖిలప్రియ భార్గవరామ్ కుమారుడు వీర నాగిరెడ్డికి మనోజ్ దంపతులు విశేష చెప్పనున్నారు. అంతేకాదు అరంగేట్రానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేయనున్నారు. టీడీపీ లేదా జనసేనలోకి మనోజ్ చేరే అవకాశం ఉంది. అయితే ఏ పార్టీలోకి వెళ్తారు అనేది మాత్రం ఉత్కంఠను రేపుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. హలో. మంచు మనోజ్ భార్య మౌనికలు ఆళ్లగడ్డ పర్యటన ఆసక్తి రేపుతుంది. భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతి పురస్కరించుకొని నివాళులు అర్పించేందుకు దంపతులు వస్తున్నారు. భూమా అఖిలప్రియ భార్గవరామ్ కుమారుడు వీర నాగిరెడ్డికి మనోజ్ దంపతులు విశేష చెప్పనున్నారు. అంతేకాదు అరంగేట్రానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేయనున్నారు. టీడీపీ లేదా జనసేనలోకి మనోజ్ చేరే అవకాశం ఉంది. అయితే ఏ పార్టీలోకి వెళ్తారు అనేది మాత్రం ఉత్కంఠను రేపుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బసవరాజుని అడిగి తెలుసుకుందాం. బసవరాజు చెప్పండి. వెంకటేష్, ఏదైతే మంచు మనోజ్ దంపతులు ఈరోజు ఆళ్లగడ్డ అయితే వస్తా ఉన్నారు, అంటే మరికొద్ది సేపట్లో ఆళ్లగడ్డ చేరుకొని ఉన్నారు. అంటే వాళ్ళ అత్తగారి ఏదైతే భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతి సందర్భంగా అంటే నివాళులు అర్పించడానికి వాళ్ళు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా వాళ్ళ వదిన గారు ఏదైతే భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే వాళ్ళ కుమారుడు కూడా పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకకు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తా ఉంది. అయితే మొన్న హైదరాబాద్ లో జరిగిన ఏదైతే ఎపిసోడ్ ఉందో, అంటే మంచు మనోజ్ కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, తండ్రి, ఈ ముగ్గురు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఎపిసోడ్ నేపథ్యంలో ఈయన ఆళ్లగడ్డకు రావడం కొంత రాజకీయంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. అంటే మంచు మనోజ్ ఏదైనా రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉందా, లేదా ప్రకటన చేసే వీలుందా అనే చర్చ అయితే ఆళ్లగడ్డలో జోరనుకుంది. ఖచ్చితంగా అంటే మామగారైన భూమా నాగిరెడ్డి వాళ్ళ పార్టీ టీడీపీలో చేరతాడా, లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందా, లేదా ఏ విధంగా ప్రకటన చేయబోతున్నాడు, ఒకవేళ ప్రకటన చేస్తే పార్టీలో చేరే అవకాశాలు కూడా గ్రాండ్గా ఉంటాయి. అంటే హైదరాబాద్ లోనే లేదా విజయవాడ వేదికగా చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరే అవకాశాలు ఉన్నాయట్లు ప్రచారం అయితే జరుగుతూ ఉంది. బట్ అతను వచ్చాక ఏంటి పరిస్థితి, అక్కడ చేరుకున్నాక ఆయన మాట్లాడే దాన్ని బట్టి మనము మళ్ళీ ఏమనేది చెప్పవచ్చు. వెంకటేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ భాస్కర్.